అరే డబల్ బెడ్రూమ్లో క్యాన్సిల్ చేస్తుర్రు, వచ్చి ఉండండి. ఒక్కసారి ఇల్లు క్యాన్సిల్ చేస్తే మీరు ఎంత మొత్తుకున్నా మళ్ళీ ఇవ్వరు. ఇల్లు లేకపోతే ఎంత కష్టం, ఇల్లు కొనాలంటే ఎంత కష్టమో ఇల్లు లేని వాళ్ళకి అడగండి, ఆ బాధ ఏందో తెలుస్తుందని మొన్న ఒక వీడియోలో చెప్తే కొంతమందికి అయితే విపరీతమైన కోపం వస్తుంది. వచ్చి ఉండని ఇంకా చేత కాదు కానీ నన్నే అంటారు, నువ్వు మూసుకో, నీకెందుకు, నీకు అవసరమా, నీ పిల్లల్ని చూసుకోనికే మీ అత్తమ్మ ఉంది, మా పిల్లల్ని చూసుకోనికి ఎవ్వరు లేరు, మాకు పనులు సెట్ అవుతలేవు, మేము ఎల్లాగొస్తాం వస్తాం అన్నీ అడ్జస్ట్ చేసుకొని. అరే ఇల్లు ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని రోజులు అడ్జస్ట్ చేసుకుంటారు, ఎన్ని రోజులు మేనేజ్ చేసుకుంటారు. నాకు చెప్పినట్టు అదే విధంగా ఆఫీసర్లకు చెప్తే ఊకుంటారా? వాళ్ళు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. అదే మంచి చెప్తే చెడు ఎదురవుతుంది అంటారు చూడు, సేమ్ నాకు అట్లనే అయింది. ఇప్పుడు అయినా నాకెందుకు, మీరు వచ్చి ఉంటేంది, ఉండకపోతే ఏంది, మీ ఇల్లు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కాకపోతే అదే మీ ఇష్టం. ఇల్లు క్యాన్సిల్ అయినాక అప్పుడు బాధపడతారు చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ వాల్యూ ఏందో. ఇంకా ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్స్ మన డబల్ బెడ్రూమ్లోనే వాళ్ళకి ఇల్లు అయితే వచ్చింది. వ్రతం ఉందని చెప్తే ఇంకా నేను వ్రతంకి అయితే వచ్చింది. చూసిన తర్వాత ఇంకా వాళ్ళు గృహప్రవేశం కూడా చేసినారు. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళైతే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో నిజం చెప్తున్నా. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎంత సపోర్ట్ చేస్తారో, నేను అందరితో మంచిగా ఉంటా, కానీ కొంతమందికి వాళ్ళకి అర్థం కాకుండా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళకే వదిలేసేయాలి. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే మంచి అనిపించింది. అంటే మన అనుకున్నట్టు అందరూ మంచిగా ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. మంచులతో మంచిగా బిహేవ్ చేయాలి, చెడ్డలతో చెడ్డగా బిహేవ్ చేయాలని నా పాలసీ. ఏమంటారో కింద కామెంట్ చేయండి.